ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానని హైదరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చంపాపేటలోని సామా సరస్వతి గార్డెన్లో నియోజకవర్గం ఇన్ఛార్జ్ సామా సుందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు అందరూ 13 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. करते हैं। जब हैदराबाद पार्लियामेंट की बात करते हैं तो मैं आप सबसे एक ही बात कहूंगा, मेरे भाइयों और बहनों ने सारी बातें आपके सामने रखी। हमारे इस पार्लियामेंट में हमको सबसे पहला काम ये करना है कि हमारा वोटिंग परसेंटेज बढ़ना चाहिए। आप देखिए, सामा सुंदर रेड्डी ना इलेक्शन बिल्कुल करीब, जैसा अभी भाई ने कहा, हम बहुत कम मार्जिन से हारे। మైక్ ఇస్తే అయిపోయా అన్న ఆధారాన్ని కూడా ఎన్కేసేస్తుంది, మదర్ తెరిసా కూడా ఎన్కేసేస్తుంది. అరే 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 నాకు ఎంత అంటే నేను 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు మా ఇంత చెప్పిండు 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రాత్రికి లీడర్లు అయిన వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వేదిక ముందున్న వాళ్ళు కూడా రాత్రికి మనకి కండువ రాలేదు. ఎంతో కష్టపడితే కండువ వచ్చింది, ఏమో మనకు గుర్తింపు వచ్చింది. 3 నెలల గమ్మత్తేంటి అంటే బీజేపీ పార్టీ ఎంతో సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకుంటుంది. ఈ మాధవిలతకు ముందు పీఫామ్ ఇచ్చారు, తర్వాత బీజేపీలో సభ్యత్వం ఇచ్చారు. ఎంత గొప్ప పార్టీ చూడింది. ఇలా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉండాలన్నా. ఈ మధ్యలో ఏంటి అని అంటే మా సార్ తిట్లు తక్కువ చేసిండు, మాకు కూడా తిట్లు వస్తలేవు. ఏంటంటే అరే అర్థం కాదు, మా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చారు కదా, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నాం. పాత బస్తీలో అదే ప్రచారంలో పబ్లిక్ నుంచి మీకు రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగున్నది. పథకాలు మేమే ఇచ్చినాం కదన్నా. ఇలా సంక్షేమాల లోపల విప్లవం తెచ్చింది కేసీఆర్ గారు. ఇవాళ దళిత బంధు సంక్షేమం ఇట్లాంటిది, షాదీ ముబారక్, ఇవి ఎవరు కళ్ళ కూడా కనలేదు. ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి సంక్షేమాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక సంచలనం అయింది. ఇలాంటి సంక్షేమాలు దేశంలో ఎక్కడ లేవు. అది కేసీఆర్ గారు ఈ పాత నగరానికి అందించారు. ఇవాళ 5,60,000 లబ్ధిదారులు ఉన్నారు. మీరు ఒక్కసారి గమనిస్తే ఈ పాత నగరంలో ఎక్కువ శాతము బీసీలు, బడుగులు, బలహీనులు, మైనార్టీలు నివసించే ప్రాంతం. ఏ సంక్షేమం తెచ్చినా ఇక్కడనే ఎక్కువ వినియోగించుకునే ప్రజానికం ఉంది కాబట్టి అందు గురించి 5,60,000 మంది సంక్షేమాలు ఉపయోగించుకున్నారు. వాళ్ళందరూ ఈ పార్టీకి అండగా నిలుస్తూ అంటున్నారు. ఇంకోటి 4 నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఇంకా మాకు చాలా ప్లస్ అయింది. అయ్యో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అని ప్రజలే వేరే చేసుకొని ఇవాళ బీఆర్ఎస్ పట్లనే వాళ్ళ మద్దతు ఉంటుంది. పాత బస్తీలో నియోజకవర్గాల వారిగా మీ పార్టీ నాయకులు మీకు సహకారం ఎలా ఉంది? పార్టీ నాయకులు మా దగ్గర అట్లాంటి గౌరవులు అందరూ సహకరిస్తున్నారు. అది వేరే పార్టీలలో మా దగ్గర నాయకులు, కార్యకర్తలు అందరూ, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు, డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు అందరూ ఒక తాటిపై వచ్చి కేసీఆర్కి మద్దతు తెలుపుతున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మీకు ప్రధాన పోటీ ఎవరు? ఎంఐఎంఏ. గత మీ ప్రభుత్వం ఉన్నంత వరకు మజ్లిస్ మిత్రపక్షం అని చెప్పేసి మేము ఇట్లా చీకటి ఒప్పందాలు మా కేసీఆర్ గారు చేయరు ఎప్పుడు. అప్పుడు గతంలో వారు నేరుగా ప్రజల ముందుకు వచ్చి సారు 16 అని అన్నారు, 17 గురించి చెప్పలే. ఇవాళ అట్లాంటి సందర్భం లేదు. ఇవాళ అసదుద్దీన్ అనేది కేవలం ప్రజలను మోసం చేసిండు, దగా చేసిండు, కుట్ర చేసిండు. ఆయన ఆస్తులు వేయించుకున్నాడు, ఆయన స్థావరాలను, ఆయన యొక్క భవంతులను, ఆయన యొక్క పార్టీని కాపాడుకున్నాడు తప్ప ఆయన ప్రజలకు ఏమి చేయలే. ఆయన ఒక సక్సెస్ఫుల్ మాస్టర్. నేను అదే చెప్తున్నా, మాస్టర్ ఎందుకు అయిండు అని అంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు కదా మాస్టర్ బ్యాట్స్మెన్ అన్నట్టు, ఈయన మాస్టర్ రాజకీయవేత్త. ఏంది అని అంటే ఈయన కేవలం ఈయన ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, ఈయన ఎంఐఎంని ఎట్లా కాపాడుకోవాలి, నాయకత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏ ఇబ్బందులు రాకుండా ఎట్లా చూసుకోవాలి అవి తెలిసిన వ్యక్తే. కానీ ప్రజలకు మేలు చేసే దాఖలాలు లేవు, వాళ్లకు కష్టాలు వస్తే నిలబడే దాఖలాలు లేవు, ఆ పాత బస్తీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాఖలాలు లేవు. దాని గురించే పట్టించుకోడు ఎంఐఎం. ఇలా పోటీ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం అంటే అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ గడ్డం శ్రీనివాస్ యాదవే ఇలా పోటీలో. వీళ్ళందరూ ఒక ములాఖాత్ అయిపోయారు. వీళ్ళదంతా ఒక కుట్ర పూరితంగా ఇవాళ ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఇవాళ కేంద్రంలో ఎంఐఎం బీజేపీకి బీ టీమ్గా వివరించింది. దానికి కానుకగా ఇవాళ ఎంఐఎంకి మాధవిలత బీ టీమ్గా ఉపయోగపడుతుంది. ఇవి కేవలం మద్దతు రాజకీయాలు చేసి
కేవలం ఓట్లు దండుకునే పని చేస్తున్నారు. కాకపోతే ఇవాళ ఈ పాత నగరంలో విఘ్నులైనటువంటి ఓటర్లు కేవలం అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధి కేసీఆర్ ద్వారానే గత 10 సంవత్సరాల్లో అందింది కాబట్టి వాటి పక్షాననే అంటే ఆ పార్టీ పక్షాననే నిల్చుంటారు అన్నది మా యొక్క ఆలోచన. ప్రజలు కూడా ఆ రీతిలోనే ప్రతిస్పందిస్తున్నారు. మేము ప్రజలకు వెళ్ళినప్పుడు మంచిగా మనల్ని ఆహ్వానిస్తున్నారు, మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు.